సీబీఐ డైరెక్టర్ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు కేంద్రానికి చెంపపెట్టని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అధికారం ఉందని ఇష్టానుసారం ప్రవర్తిస్తే కుదరదన్నారు. వైకాపాతో జతకడుతున్న భాజపా వారిని కేసుల నుంచి తప్పించేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. నరేంద్ర మోడీ గారు అర్ధరాత్రి సీబీఐ డైరెక్టర్ని మార్చారు. నిన్న కోర్టులో గట్టిగా చెప్పి మళ్లీ ఆయన పోస్టులో నియమించారంటే ఇది ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి చెంప దెబ్బని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన ఎంపీలను ముందుగానే సస్పెండ్ చేశారు రాష్ట్రం కోసం పోరాడుతూ ఉంటే. ఇలాంటి బిల్లు పెట్టే సమయంలోనూ వాళ్ళని సస్పెండ్ చేయకుండా వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలన్న ఆలోచన కూడా ఈ కేంద్రానికి లేదంటే మన మీద ఎంత కక్ష కట్టారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇస్తామని ఇంకొక నెలలో ఎన్నికలుంటే ముందుకొచ్చారు. అయినా కూడా నేను స్వాగతిస్తున్నా. కాపులకు 5% రిజర్వేషన్లు మనం పంపిస్తే దానికి ఇవ్వలేదు. వాల్మీకుల్ని ఎస్టీలుగా చేర్చమని మనం పంపిస్తే దాన్ని కూడా ఎక్కడా పట్టించుకోలేదు. వీళ్ళు మాత్రం వీళ్ళకు కావాల్సింది చేయాలనే ఉద్దేశం చేశారు తప్ప ఇంకోటి కాదు. ఎవరైతే అవినీతి పరుల పంచన చేరి వాళ్ళని కాపాడుతూ ప్రజల కోసం పనిచేసే వ్యక్తుల్ని ఎక్కడికక్కడ వేధింపులకు చేయడం చాలా దారుణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.